ఇప్పుడు నేతల ఫిర్యాదు అంటూ ఒకటి హైలైట్గా కనిపిస్తుంది. సో ఇక ఇంకా హైలైట్ కనిపిస్తున్న అంశాలు ఏమున్నాయి ఇక్కడ? రైట్, తెలంగాణలో చంద్రబాబు కోవట్లు కాంట్రాక్టులన్నీ వాళ్ళకు కరెంటు నీళ్లు బంద్ చేయాలి, ఇరిగేషన్ బిల్లులో ₹1 ఇవ్వద్దు, ఇక అప్పుడే బనకచెర్ల బంద్ అవుతుంది, ఆంధ్రోళ్ళు మంచిగా చెప్తే వినరు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ వార్త కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. అయితే అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు కేంద్రం అనుమతులు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే బనకచెర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి శత్రువులు ఎవరో కాదని, స్థానికంగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోవట్లేనంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలోని బాల్నగర్ మండలం మోతిగనపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారని తెలిపారు. ఇక్కడ కాంట్రాక్టర్లన్నీ వాళ్ళే చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నేను అనిరుద్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతున్నా, ప్రభుత్వం మీరే, అధికారంలో ఉన్నది మీరే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మరి ఆ కోవట్ల పేరు ఎవరో చెప్పుర్రి. ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడికి కోవట్లు ఉన్నారని చెప్తున్నారు కదా, సో నిజంగానే అనిరుద్ రెడ్డి గారు ఆ కోవట్ల పేరు కనుక తెలిస్తే మీరు బహిరంగంగానే చెప్పండి. కానీ చెప్పరు వాళ్ళు, ఎందుకంటే ఒక కథ ఉంటుంది, అది చెప్పరు. బట్ ప్రధానంగా తెలంగాణలో చంద్రబాబు కోవట్ల వల్ల కాంట్రాక్టులన్నీ వాళ్ళకే పోతున్నాయంట. ఇక వాళ్ళు కరెంటు నీళ్లు బంద్ చేయాలి, ఇరిగేషన్ బిల్లు ₹1 కూడా ఇవ్వదు, అప్పుడే బనకచెర్ల బంద్ అవుతుంది అంటారు. ఆల్రెడీ కేంద్రం బ్రేక్ వేసిందిగా అనిరుద్ రెడ్డి గారు, ఆల్రెడీ కేంద్రం బ్రేక్ వేసింది. మీ పార్టీ కూడా మరి ఆ బనకచెర్లకు బ్రేక్ పడాలనే కొట్లాడుతున్నది. ఇంకా ఈ కోవట్లు ఏం చేస్తారు? కేంద్రమే పర్మిషన్లు ఇవ్వకపోతే ఈ మధ్యలో కోవట్లు ఏం చేస్తారు? నిజంగా ఆ కోవట్లు అంత బలమైన వాళ్ళు అయితే వాళ్ళ పేర్లు మీడియా ముందు చెప్పండి. కానీ చెప్పారు అట్లా. ఈ మధ్య కాలంలో ఏమైందో తెలియదు కానీ అనిరుద్ రెడ్డి గారు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గానే ఉంటూ మీడియాలో ఈ మధ్య అనేకమైనటువంటి వార్తా కథనాలతో తెర మీదకి వస్తూ ఉన్నారు. ఆ మధ్య కాలంలో నానక్రమగూడెంలో భూ కబ్జా అయింది, ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి 4 ఎమ్మెల్యేలు కోర్టు దాకా పోయినటువంటి అంశం కావచ్చు. సో అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఈ కోవట్లు ఉన్నారు, చంద్రబాబుకు సంబంధించిన కోవట్లు తెలంగాణలో బనకచెర్ల అందుకే బంద్ అవుతున్న అంశం కావచ్చు. అంతకుముందు సీక్రెట్గా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి మరొక ఫామ్ హౌస్లో కూర్చొని ఒక హోటల్లో కూర్చొని డిస్కషన్ చేసినటువంటి అంశం అప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. అనిరుద్ రెడ్డితో సహా ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు లంచ్ కూర్చుంటే దాన్ని పెద్ద హైలైట్గా చేసిరని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సందర్భాలు, అట్లా చాలా రకాల వివాదాలతో ఈ మధ్య ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రం నిత్యం మీడియాలో ఏదో ఒక వార్తతో అయితే కనిపిస్తూ ఉన్నాడు. సో నిజంగానే కోవట్లు కనుక ఉంటే ఆంధ్రోళ్ళు మంచిగా చెప్తే వినరు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కదా, నిజంగానే మరి కోవట్లు కనుక ఉంటే తెర మీదకి ఆ పేరు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద అంటే ఎక్కువగా ఉన్నది ఎవరంటే వీళ్ళే, ఎవరు ఆంధ్రాకు సంబంధించినటువంటి సెటిలర్సే ఉన్నారు. ఈ కుకట్పల్లి కావచ్చు, కేబిహెచ్పి కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా మరి ఆంధ్రా నుంచి వచ్చినటువంటి సెటిలర్సే ఉన్నారు. సో మరి వాళ్ళు కోవట్ల ఇతర రకాల పక్కన పెడితే మరి అనిరుద్ రెడ్డి గారు ఎవరిని ఉద్దేశించారో తెలియదు కానీ కొంతమంది కోవట్లు ఉన్నారు, వాళ్ళ పేర్లు కొంత లీక్ చేస్తే ఇంకా బాగుంటుండే. సో చూద్దాం అనిరుద్ రెడ్డి గారిని పార్టీ మరి కంట్రోల్ ఏమైనా చేసే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తుందా, ఏం చేస్తుందో చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం అనిరుద్ రెడ్డి ఈ మధ్య గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాడు, గట్టిగానే మరి వార్తా కథనాల్లో కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందో చూద్దాం. రైట్గా అరవింద్ కుమార్ నేడు అరెస్ట్ అని ఒక వార్త కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో